హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫండ్స్ బై మమ్మలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో తమ్నైల్ చూసే ఉంటారు కదండి, తీక్షణ బర్త్డేని సింపుల్గా సెలబ్రేట్ చేసేసాం. సో తన బర్త్డేని ఆర్ఫనేజ్లో పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెల్లికి ఐడియా వచ్చింది. సరే కదా అని చెప్పి మేము కూడా ఓకే అన్నాం. ఈ వీడియో అయితే నేను ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికో లేక ఇంకా ఏదో చూపించడానికో చేయట్లేదండి. మీలో చాలామందికి ఇలా చేయాలని ఉన్నా కానీ కరెక్ట్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు కదా. అలా తెలుసుకుంటారని అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు. సో వాళ్ళ కోసం అయితే కాదు, సిన్సియర్గా ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్నాను. మనం బర్త్డేస్కి ల్యాక్స్లో వేస్ట్ చేసే బదులు మనం ఎంజాయ్ చేసే దాంట్లో ఎంతో కొంత వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ బాగుంటుంది అనిపించింది. అందుకే అని చెప్పి మేము ఒక ఆశ్రమం వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్పారంటే స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి మ్యామ్, భోజనానికి ఒక పూట ఫుడ్ పెట్టిద్దాం అనుకున్నాము కానీ ఆల్రెడీ స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అన్ని పూటలకి వేరే వాళ్ళు చెప్పేశారు మ్యామ్. పిల్లలకి యూనిఫామ్స్ లేవు, 30 మెంబర్స్లో 20 మెంబర్స్కి వేరే మేడం వాళ్ళు ఇచ్చారు. సో అది మీరు ఇవ్వగలరా అని చెప్పారు. ఇంకా ఇంకో మాట కూడా అన్నారు, భోజనం అయితే ఒక పూటలో తినేస్తారు అయిపోతుంది మ్యామ్, అదే యూనిఫామ్ ఇస్తే ఇయర్ మొత్తం వేసుకుంటారు కదా మీ పేరు చెప్పుకొని అని అన్నారు. అది కూడా మాకు బాగా అనిపించింది. వెంటనే సరే అని చెప్పేసాం. సరే అన్నాము. ఇంకా ఎలాగో ఫుడ్ పెట్టట్లేదు కదా అని చెప్పి కేక్ చాక్లెట్స్ అలా తీసుకుందామని చెప్పి కరాచీకి వెళ్ళాము. వెళ్ళి పిల్లల కోసం ఒక కేక్ ఇంకా కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. ఈ ఫౌండేషన్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఉందండి. ఇది బోరబండలో ఉంటుంది. సో మాకు కూడా అడ్రస్ తెలియదు కదా, ఇంకా గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. అది కాక సండే ఈవినింగ్ అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. మ్యాప్లో చూసుకుంటూ అలా మొత్తానికి ఒక 30-40 మినిట్స్ పట్టింది మాకు వెళ్ళడానికి. అది కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కదండి, ఎక్కడుంది అనేది అడ్రస్ కరెక్ట్గా తెలియలేదు. చాలాసేపు అంటే స్ట్రీట్స్ అన్ని గల్లీలు వెతుక్కుంటూ అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా మేము కరెక్ట్ లొకేషన్కి వెళ్ళలేకపోయాము. గూగుల్ మ్యాప్ బ్యాక్ సైడ్ చూపించింది. సో బ్యాక్కి వెళ్ళిపోయాము. ఈ ఫౌండేషన్ ఎక్కడ ఉందంటే నియర్ బై బోరబండ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందండి. ఇక్కడ వచ్చేసి ఒక 30 పీపుల్ ఉంటారు, 30 చిల్డ్రన్ ఉంటారు. ఓన్లీ బాయ్స్ అండి అందరూ కూడా. సో ఈ అడ్రస్ వచ్చేసి చెల్లి కొలీగ్ రిఫర్ చేసింది. తను ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళిందంట. సో తను చెప్పింది. నార్మల్గా అయితే ఆన్లైన్లో చూస్తే చాలా చూపిస్తున్నారండి, ఏది నిజం ఏది ఫ్రాడ్ తెలియట్లేదు. అందుకని చెప్పి తనని కనుక్కొని వచ్చాము. ఈ ఫౌండేషన్ పేరు శ్రీ ఆదర్శ ఫౌండేషన్. ఇది వచ్చేసి బోరబండలో ఉంది. ఇక్కడ 30 మంది పిల్లలు ఉంటారు. పిల్లలందరూ కూడా చాలా అసలు ఎంత మంచిగా ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ కూడా మంచిగా వెల్కమ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ, పాపని, నన్ను, ఇంకా మా చెల్లి, అక్క, మా హస్బెండ్ అందరినీ హాయ్ అన్న, హాయ్ మేడం, హాయ్ అక్క అని చెప్పి అందరినీ మంచిగా విష్ చేస్తున్నారు. పాపకి అందరూ కూడా బర్త్డే విషెస్ కూడా చెప్పారు. అసలు ఆ ఇన్నోసెన్స్ ఫేసెస్, కల్మషం లేని హృదయాలు అవన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో పాప బర్త్డేని ఇలా వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా అదే టైంలో సరే కేక్ కట్ చేద్దాం అనేసరికి ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఫోన్ చేసి నా మైండ్ తింటున్నారు. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఇంకా చిరాకు వచ్చి నేను ఫోన్ ఇచ్చేసి కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పటికి కొంచెం చీకటి పడిపోతూ ఉంది. సరే త్వరగా కానిద్దామని చెప్పి కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలందరూ భలే పాట పాడుతూ ఉన్నారు. వాడికి బర్త్డే సాంగ్ కూడా బాగా నేర్పించారు. సో అందరూ మనం ఒక 2-3 లైన్స్ ఆపేస్తాం కదండి, వాళ్ళు చాలా లెంతీ సాంగ్ పాడారు. అదంతా బాగా అనిపించింది. పాపను అందరూ బాగా విష్ చేశారు. సో కేక్ కట్ చేసిన తర్వాత పాపకి చిన్నగా కొంచెం తినిపించి నేను ఆయనకే చెప్పేశాను, మీరే అది ఈక్వల్గా కట్ చేసి ఇచ్చేయండి సార్, అది మా వల్ల కాదు అంటే, సరే మేడం మీరు కేక్ నేనైతే ఇచ్చేస్తాను, మీరు తీసుకొచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో మీరు డిస్ట్రిబ్యూట్ చేసేయండి అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకొని నేను ఆయన పాప కలిసి పిల్లలందరికీ ఇచ్చేసామన్నమాట.
అలా కేక్ కటింగ్ అయిపోయింది. తీక్షణ అయితే చాలా ఎంజాయ్ చేసింది. వాళ్ళందరికీ హాయ్ కూడా చెప్తూ ఉండింది. తను చాలా యాక్టివ్గా ఉంది. ఇంకా ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా అసలు ఎట్లా అంటే ఒక ఆర్డర్లోనే కూర్చున్నారు. మీద పడిపోవడం అట్లా ఏం లేదు. చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటున్నారు. వెనక ఉన్న వాళ్ళకి అందకపోతే వాళ్ళే అందిస్తున్నారు. వాళ్ళనైతే చాలా క్రమశిక్షణగా పెంచారనిపించింది నాకు. అక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్నారంట. మొత్తం అందరూ బాయ్సే ఉన్నారు. చాలామంది పిల్లలు ఒక 28 మెంబర్స్ అట్లా స్కూలింగ్ చేస్తున్నారు. ఒక 2 మాత్రం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంకా వాళ్ళల్లో ఒక అమ్మాయి కూడా ఉంది. తను ఇక్కడ రాలేదు. ఆ అమ్మాయి బీటెక్ చదువుతుందంట. అసలు నేను అడిగాను అనమాట, ఏంటి సార్ గర్ల్స్కి అలౌ లేదేమో కదంటే తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉందంట. సో ఈ 30 బాయ్స్ కాకుండా ఒక అమ్మాయి మాత్రం ఉంటుంది. సో అది నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత పిల్లలకి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేద్దాం అన్నారు. సో తీక్షణ చేతుల మీదుగా ఇప్పిద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. తనైతే స్మైల్ చేస్తూ మంచిగా ఇస్తూ ఉంది పిల్లలందరికీ. సో ఆ 10 మెంబర్స్ పిల్లలకైతే మేము యూనిఫామ్ ఇచ్చేసామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తీక్షణ బర్త్డేని ఇలా ఈ ఫౌండేషన్ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం. మన హ్యాపీనెస్లో కొంత వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడం మంచిదే కదండి. మీకు కూడా ఎవరికైనా ఇలా మీ పిల్లల బర్త్డే అట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమి డిమాండ్ చేయరండి, మాకు అలా కావాలి ఇలా కావాలని చెప్పి. మనకు తోచినంత హెల్ప్ చేయడమే అంతే. మనం తినే దాంట్లో ఎంతో కొంత అన్నట్టు మనం బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీలు కానీ చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి. సో ఆ వేస్ట్ చేసే దాంట్లో ఎంతో కొంత వీళ్ళకి ఇస్తే హెల్ప్ అవుతుంది కదా, మన వంతు సాయం చేసినట్టు అవుతుంది కదా. మేము కూడా అందుకే పాప బర్త్డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకొని వీళ్ళతో స్పెండ్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఇంకా పిల్లలతో కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగాము అందరం కలిపి. పిల్లలందరూ అసలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరినీ మంచిగా పలకరిస్తున్నారు. అంతా అయిన తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళాను. కొంచెం ఇంకా ఏమంటారు మెయింటైన్ చేయొచ్చండి, కానీ ఫండ్స్ రావాలి కదండి వాళ్ళకి కూడా మెయింటైన్ చేయాలంటే. ఒక్కొక్క రూమ్లో 6 బంక్ బెడ్స్ ఉన్నాయి. సో పిల్లలందరూ అక్కడే పడుకుంటున్నారు. ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్టడీ అవర్స్లో ఆ పిల్లలు చదివిందంతా అప్పచెప్పించుకుంటున్నారు. అది బాగా అనిపించింది. అంటే వాళ్ళు పెద్దగా ఉండి వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు కానీ సో చిన్నపిల్లలు అందరూ చదివింది వాళ్ళు చెప్పించుకొని వాళ్ళకి రానివి నేర్పిస్తున్నారు. బాగా అనిపించింది. ఇంకా పిల్లలకి కూడా ఒక పర్టికులర్ టైం టేబుల్ ఉంది. మెన్యూ కూడా అసలు ఫుడ్ ఏంటంటే వీక్లో పెట్టిన టిఫిన్ ఐటమ్స్ కానీ పెట్టిన మీల్స్ కానీ పెట్టట్లేదు రిపీటెడ్గా. అది కూడా బాగా అనిపించింది. ఇంకా తర్వాత పైకి వెళ్ళి చూసాను. పైన కూడా ఒక రూమ్ ఉంది. అందులో కూడా ఒక 6 బెడ్స్ ఉన్నాయి. 2 రూమ్స్ ఉన్నాయి. 12 బెడ్స్ అట్లా ఉన్నాయి. ఇంకా డైనింగ్ హాల్ కూడా పైనే ఉంది. అది కూడా మంచిగా నీట్గా ఉంది. ఇంకా ఒక కిచెన్ లాగా ఉందండి. అక్కడ 2 కపుల్ ఉంటారంట. సో వాళ్ళే చూసుకుంటారు ఈ పిల్లలు అందరినీ. ఇంకా మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసామనుకోండి ఆయనే చేసి పెట్టేస్తారు. బయట ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయరండి. ఇంకా స్పెషల్ ఫుడ్ చెప్పామనుకోండి చికెన్ బిర్యానీ అట్లా అన్నీ ఆయనే చేస్తారు. ఆయన అయితే చాలా బాగా మాట్లాడారు. తను వాళ్ళ వైఫ్ ఉంటారంట. మనం ఎలాంటి స్పెషల్ చెప్పినా కానీ ఆయన చేసేస్తారంట. అదైతే నాకు బాగా అనిపించింది. ఇంకా అలా మొత్తం పిల్లలందరితో మంచిగా మాట్లాడి ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి వచ్చేసామండి. సో ఇది అండి ఈరోజు స్పెషల్ వీడియో. మీలో ఎవరైనా కూడా ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో లొకేషన్ ఇంకా అడ్రస్ షేర్ చేస్తానండి. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇది అండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.